నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు సందడి నెలకొంది. మరో వారం రోజుల గడువు ఉన్నప్పటికీ ఏర్పాట్లలో పాలుపంచుకోవడానికి పలువురు కీలక నేతలు కడపకు బయలుదేరారు. కడపకు 6 మంత్రులు, కీలక నేతలు వెళ్లనున్నారు. సీమలో టీడీపీ బలం పెంచుకునేందుకు ఈ మహానాడును పునాదిగా చేసుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. గతంతో పోలిస్తే గత ఎన్నికల్లో వైసీపీ సీమలో కాస్త వెనకంజ వేసింది. ప్రధాన సీట్లు కోల్పోయి పరాజయం పాలైంది. ఈ అంశంపైనే బాబు ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకుని పార్టీ శాసనసభ్యుల సంఖ్యలు పెంచే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు బాబు కీలక సూచనలు కూడా చేశారట. మరి మహానాడుతో సీఎం చంద్రబాబు అనుకున్నది సాధిస్తారా? సీమ కోసం బాబు తీసుకొచ్చే ప్రతిపాదనలేంటి? సీమ స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోవడానికి బాబు ప్రణాళికలేంటి? ఇక ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ముందుగా మా ప్రతినిధి శ్రీనివాస్ మహానాడుకు సంబంధించి విలువైన సమాచారం అందిస్తారు. మహానాడు ఏర్పాట్లకు సంబంధించి శ్రీనివాస్, చూస్తున్నాం మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండగలాగా చెప్తూ ఉంటాం. మహానాడుని ఎప్పుడూ లేని విధంగా ఈసారి కడపలో నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ అంటే రాయలసీమని టార్గెట్ చేసినట్టుగా బాబు వ్యూహం అయితే కనపడుతోంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు మహానాడు అంటేనే పెద్ద పండగ వాతావరణం, పసుపుమయం మధ్య కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య కూడా నూతన ఉత్సాహం మధ్య దాదాపు 3 రోజుల పాటు కూడా జరగడం చూసాం. అయితే దాదాపు ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో కోస్తాలలో జరిగినటువంటి ఈ మహానాడు కార్యక్రమాలు రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోయి అక్కడ వాళ్ళ మధ్య కూడా అన్నదమ్ముల మధ్య జరుపుకోవడం కూడా కొంతకాలంగా వస్తుంది. అయితే ఎప్పుడెప్పుడు రాయలసీమలో పెడతారా, ఎప్పుడు కడపలో లేదా అనంతపురం, చిత్తూరులో ఈ విధంగా పెడతారా అనేది కూడా వేచి చూసినటువంటి తెలుగు తమ్ములకు కూడా ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం పట్ల ప్రస్తుతం అదే ఉనికిని కూడా చాటుకునేందుకు భవిష్యత్తు కార్యాచరణ కూడా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే గతానికి భిన్నంగా గతం టీడీపీ పూర్వవైభవం తీసుకురావడంలో చాలా రాయలసీమలో కుటుంబ ప్రభుత్వంలో చాలా టీడీపీ చాలా కీలకంగా మెలిగిందని చెప్పవచ్చు. దాదాపు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి 52 నియోజకవర్గ పరిధిలో దాదాపు 40 పైగానే సీట్లు కైవసం చేసుకుందంటే ఇక్కడ టీడీపీకి ఎటువంటి పట్టు మరో తిరిగి పుంజుకునింది, పట్టు సాధించిందో ప్రస్తుతం ఈ తాజా ఎన్నికల్లో కూడా బయటపడలేదు. అయితే ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో కూడా టీడీపీ బలాన్ని ఇదే విధంగా కొనసాగించేందుకు కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమం కూడా జరుగుతున్న చాలా కడప కూడా కేంద్ర బిందువు. ఎందుకంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ కంచుకోటకు కూడా కడప జిల్లా కూడా చాలా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది కొంతకాలంగా. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే గత ఎన్నికల్లో కూడా టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కూలటం దెబ్బకొట్టిందో వైసీపీ పార్టీకి లేదా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పాగా వేసేందుకు ఓవరాల్ గా రానున్న సంవత్సరంలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి. దాని కేంద్రంగా కూడా ప్రస్తుతం కడప నుంచే ఈ టీడీపీ పట్టు సాధించేందుకు అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకుందుకు గ్రౌండ్ లెవెల్లో కడపలో మహానాడు కార్యక్రమం శ్రీకారం చుట్టిందని చెప్పి కొంత సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 6-7 మంది కూడా మంత్రులు కూడా ప్రస్తుతం కడపలో ఈ మహానాడు జరిగే ప్రదేశాన్ని కూడా మరి కాసేపట్లోనే పర్యటించి ఇక్కడ ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసేందుకు కూడా మరి మంత్రుల బృందం కూడా రానున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దీనికి సంబంధించినటువంటి పిన్ అప్డేట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా వాకప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇదే అంశంపై ఐ న్యూస్ ఒక డిబేట్ చేపట్టింది. డిబేట్ లో పాల్గొనేందుకు ఉట్ల సురేంద్ర గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గెస్ట్లు ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. సురేందర్ గారు, చూస్తున్నాం మొత్తంగా జగన్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండగ మహానాడును నిర్వహించబోతుంది. రాజకీయ వ్యూహంతోనే ఇక్కడ ఈసారి మహానాడు నిర్వహిస్తున్నారు అని చెప్పి వైసీపీ నుంచి టాక్ వినిపిస్తుంది. సో ఏంటి అసలు కడపలో మహానాడు నిర్వహించడం వెనక బాబు వ్యూహం ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రణాళిక ఏంటి సార్? సార్, ముందుగా మీకు అదేవిధంగా సోదరుడు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది రెగ్యులర్ గా జరిగేదే సార్. మనకు మహానాడు అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఒక బేస్ ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా వాళ్ళని ఉత్సాహపరచడం కోసం ఆయన జయంతి రోజు నుండి జయంతి రోజుకు ఒక రోజు ముందు, తర్వాత జయంతి తర్వాత ఒక రోజు తర్వాత అంటే ఆ 3 రోజులు కూడా రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొల్పాలని చెప్పి, అదే విధంగా బడుగు బలహీన వర్గాల వారికి
ఆయన స్థానం కల్పిస్తూ రాజకీయ స్థానమే కాకుండా అందరికీ కూడా కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆయన్ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరిగేటువంటి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహానాడికి దీంట్లో నేనేమంటానంటే కొంతమంది రకరకాలు అనుకుంటారు ఏదో రాజకీయంగా ఇంకోటి చేయడానికి అది చేయడానికి ఇది చేయడానికి అని కానీ ఇది మా ముందున్నటువంటి ధ్యేయం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అదే విధంగా మా అధిష్టానం ముందున్నటువంటి ధ్యేయం ఒకటి మనకు ప్రజలు నమ్మి 164 సీట్లు. అదే చెప్తున్నారు సార్. ఈసారి 2024 ఎన్నికల్లో కడపలో 10 సీట్లుంటే 7 సీట్లు కూటమికి కట్టబెట్టారు. అందులో 5 సీట్లు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టారు. రాయలసీమ అనగానే కడప గుర్తొస్తే కడపలో ముఖ్యంగా వైసీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఆ కృతజ్ఞతతోనే అక్కడ పాగా వేసేందుకే మహానాడు నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. సరే, ఇప్పుడు వైసీపీ నేతలు ఏమన్నా చెప్పుకొని మాకు సమానం రాయలసీమ, కడపే కాదు, చిత్తూరు అయినా, కడప అయినా, అనంతపూర్ అయినా, కర్నూలు అయినా ఏదైనా మాకు ఒకే విధంగా చూస్తాం. కడప ఏదో రాజశేఖర రెడ్డి గారు పుట్టిన నియోజకవర్గం అనో లేకపోతే ఇంకొకటి అనే కాదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కూడా 2-3 సార్లు మాకు కడప నియోజకవర్గంలో అత్యధిక సీట్లు వచ్చాయి. మధ్యలో ఒక 4-5 సార్లు రాకుండా పోయిండొచ్చు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు 3-4 సార్లు మాకు తెలుగుదేశం పార్టీకి కడపలో అత్యధిక మెజారిటీ స్థానాలు వచ్చింది కూడా గమనించాలి. ఈరోజు ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు అట్లా కూడా అనుకోవచ్చు, తప్పు లేదు. ఈరోజు మాకు కడపలో అత్యధికంగా స్థానాలు ఇచ్చారు. కడపలో కూడా మేము వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేటరీకి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఉత్తేజపరచాలి, కార్యకర్తను ఉత్తేజపరచాలి. అక్కడ ఉన్నటువంటి బాధలు, సాధక బాధలు ఇవన్నీ కూడా 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ అన్ని ఆ ప్రాంతంలో తిరుగుతారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా అవగాహన వస్తుంది. దాని మీద కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి కడప మాకు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు, నాకు కుప్పం నియోజకవర్గం ఎంతో కడప కూడా అంతే. కుప్పంని ఏ విధంగా డెవలప్ చేస్తానో కడప నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా డెవలప్ చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని ఏదో రాజకీయంగా వైసీపీ నాయకులు చూసుకుంటే దానికి మనం సురేంద్ర గారు నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం మొత్తంగా వైనాట్ 175 అంటే వైనాట్ కడప అంటూ తెలుగుదేశం పార్టీ మహానాడుని టార్గెట్ చేస్తూ అక్కడ వైనాట్ కడప అంటూ వస్తుందని రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నమాట. మీరు ఎలా చూస్తారు? కడపలో మహానాడు నిర్వహించడాన్ని ఎలా చూస్తారు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న సురేంద్ర గారికి, అదేవిధంగా చూస్తున్న వీక్షకులకు ముందుగా తెలంగాణలో మన చార్మినార్ దగ్గర జరిగినటువంటి అగ్ని బాధితులు దాదాపు 17 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ అదేవిధంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం. మహానాడు అనేది రొటీన్ గా చేసుకునేది, వాళ్ళు ప్రతిసారి చేసుకుంటారు. ఈసారి ఇదేం ప్రత్యేకంగానే కాదు. కాకపోతే ఇప్పుడు ఆయన కడప జిల్లాలో పెడుతున్నారంటే దానికి ఏదో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి పనికొస్తుంది అనే ఉద్దేశంలో భాగంగా పెట్టుకుంటున్నారు. మహానాడు వల్ల ఒరిగేది ఏముండదు, తరిగేది ఏముండదు. ఏదైనా ఒక పార్టీకి మేము వైఎస్ఆర్సీపీ ప్లేన్ పెట్టినా, వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున మహానాడు పెట్టినా విధి విధానాలు వివరించడానికి, తర్వాత భవిష్యత్తులో ఏం చేయగలుగుతాం అనే దానికి చెప్పడానికి ఈ వేదికలు పెట్టుకుంటారు ఏ పార్టీ అయినా. అందులో భాగమే మహానాడు కూడా పెట్టుకున్నారు. కానీ మహానాడులో వీళ్ళు కన్నా ముందు ఎలక్షన్ టైంలో బ్రహ్మాండమైనటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మహానాడులో వచ్చి చేయడానికి ఏమీ లేదనే ఉద్దేశంతో అక్కడ జనం వస్తారా రారా, దాదాపు 125 ఎకరాలు వేదిక తయారు చేస్తున్నాము, 300 ఎకరాలు పార్కింగ్ చేస్తున్నాము. అక్కడ నుండి కృష్ణ చైతన్య రెడ్డి అక్కడ శాసనసభ్యుడు, అక్కడ కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి, వాళ్ళ భర్త శ్రీనివాసరెడ్డి పోలిట్ బ్యూరో మెంబరు, వీళ్ళందరూ దాదాపు 3 నెలలుగా ట్రై చేస్తున్నారు అక్కడ జన సమీకరణకు, మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు ఒకటి చేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏదైనా ఉంటే ఈ సంవత్సరం దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరంలో అధికార పార్టీ ఏదైనా ప్రజలకు మేలు జరిగి ఉంటే ఈ చేసే విధానాన్ని బట్టి చెప్పుకోవడానికి బాగుంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ప్లేనరీ జరిపినా, మహానాడులు జరిపినా అది అధికారంలో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం చెప్పుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కానీ లేదా అధికారం లేనివానికి నెక్స్ట్ మేము ఈ పని చేస్తాం అధికారంలోకి వచ్చాయని చెప్పుకోవడానికి పనికొస్తుంది. వీళ్ళు ఆల్రెడీ అధికారంలోకి వచ్చినారు, ముందు హామీలు ఇచ్చినారు. అదే లోకేష్ గారు కడప జిల్లాలో తిరిగేటప్పుడు నేను ఒక రెడ్డిని అని చెప్పుకోవడంతో పాటు ఇక్కడ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటిస్తానని చెప్పినారు. కనీసం రాయలసీమ చూడును కూడా చూసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి పెట్టినంత మాత్రం ఒరిగేది ఏముండదు. మేము కూడా బ్రహ్మాండంగా
సిద్ధం సభలు అనంతపురం జిల్లాలో పెడితే ఈరోజు ఒక సీట్ కూడా మాకు రాలేదు. వాళ్ళకు కూడా నెక్స్ట్ ఒక సీట్ కూడా రాదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న ఏదైనా చేస్తున్నాం ప్రయోగం అనే విధంగా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలతో పనిచేసే పరిస్థితులు లేవు. పనులు ప్రజలకు చేస్తే ప్రయోగాలు సక్సెస్ అవుతాయి, కానీ పనులు ప్రజలకు చేయకుండా మనం ప్రయోగాలు చేస్తే జీరోనే వచ్చిందనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు ఎత్తుకొని కనీసం ఆ మహానాల్లో అయినా చెప్పిన హామీలు నెరవేర్స్తామని చెప్పడంతో పాటు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పి లోకేష్ గారు బ్రహ్మాండంగా ఆయన యువగలంలో చెప్పడం జరిగింది. ఆ డిక్లరేషన్ కూడా ప్రకటించి దాని విధి విధానాలు ఏం చేస్తామనేది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది తప్ప అక్కడేదో వచ్చి ఆడికి వచ్చి మన ఒంగోలు ఎలక్షన్ కన్నా ముందు పెట్టినారు. అక్కడికి వచ్చి ఒక ఆమె గ్రీష్మా అని ఎవరు తొడగొట్టి మీసం తిప్పి ఇళ్లలో పోతా ఈడ్చుకొస్తా నేను కొడతానంటే ఆమె తీసుకుపోయి ఒక ఎమ్మెల్సీ చేసినారు. అట్లా తిట్టేదానికి తిట్టించేదానికి వాళ్ళు పదవులు పంపిణీ చేసుకుని దాన్ని పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, దానికి మేమే అభ్యంతరం చెప్పాము. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా కాకుండా విధి విధానాలు ప్రకటించి ఆ ప్రజలకు ఏం చేస్తాం అనేది, ఇంతవరకు ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఆ బాధ్యత నెరవేర్చే బాగుంటుంది. రైట్. సురేంద్ర గారు, చూస్తున్నాం కదా మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే ఇచ్చిన హామీలే ఇప్పటి వరకు నెరవేర్చలేదు, మళ్ళీ మహానాడుతో వచ్చి మా కడప ప్రజలకు మీరు చెప్పేది ఏంటి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు సార్ సురేంద్ర గారు? ఇప్పుడు మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు వినిపిస్తా ఉందా మీకు? ఓకే అండి, ఓకే అండి, సార్ నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, చెప్పండి సురేంద్ర గారు. ఇప్పుడు మోహన్ రెడ్డి చెప్తున్నారు కానీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన హామీల్ని 4,000 రూపాయలు అవ్వాతాత పింఛన్ ఇస్తానన్నాం, 4,000 ఇచ్చాము. 3 సిలిండర్లు ఇస్తామన్నాం, 3 సిలిండర్లు ఇచ్చాము. మెగా డిఎస్సి అన్నాం, మెగా డిఎస్సి కంప్లీట్ చేశాము. ఇప్పుడు రేపు నెల నుండి తల్లికి వందనం స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు మహిళలకు స్టార్ట్ అవుతుంది. ఇంకేది మేము ఇవ్వండి? మేము ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా, ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు మీరు అప్పు చేసి మా నెత్తిన పెట్టారే, ఆ అప్పులు కూడా తీర్చుకుంటూ మీ ధనదాహం వల్ల వచ్చిన కంపెనీలు, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కంపెనీలు పారిపోయి పరిగెత్తాయే, ఆ కంపెనీలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడం. దాంతో పాటు మీరు 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా కూడా ఒక్క ఇటుకు కూడా పెట్టకుండా చేశారు, చూశారు కదా. ఆ విధంగా కాకుండా మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని, భవిష్యత్ తరాల రాజధాని, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమరావతిని అభివృద్ధి పదంలో అమరావతిని కంప్లీట్ చేస్తూ, పోలవరాన్ని కంప్లీట్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తాము. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు సురేంద్ర గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో యువతకు కల్పిస్తాం. దీంతో పాటు సురేంద్ర గారు దీంట్లో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాం. ఇప్పటి వరకు ఎంతవరకు తీర్చాం, ఇంకా రేపు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా మహానాడు జరుగుతుంది కదా, ఆ మధ్య కాలంలో ఈ 2 సంవత్సరాలలో మేము ఏదేది కార్యక్రమాలు చేస్తాం, ఏవేవి చేస్తాం, ఇచ్చిన హామీలు ఎన్ని చేశాం, ఇంక ఎన్ని ఉన్నాయి, ఇంక ఎన్ని చేయబోతాం, ఇవన్నీ హామీలు కూడా ఏవేవి మనం నెరవేర్స్తాం అనే దాన్ని ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకొని, రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని, ఆ రూట్ మ్యాప్ లో ముందుకు పోతూ సురేంద్ర గారు ఒక్క నిమిషం, ఏదైతే మహానాడు సురేంద్ర గారు పార్టీ తీర్మానాలు చేస్తుందో సురేంద్ర గారు, కడపకి సంబంధించి 10 సీట్లుంటే కడప అనగానే ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా కొన్ని జిల్లాలు, ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అంటే జనసేన, టీడీపీ ఎలా గుర్తొస్తాయో కడప అనగానే వైఎస్ఆర్సీపీ గుర్తొస్తుంది, అంతకుముందు రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. అటువంటి కడపలో మీకు 7 సీట్లు కట్టబెట్టారు కూటమికి. 7 సీట్లు కట్టబెట్టిన ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారు? కడపకు సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇష్యూ రైజ్ అవుతుంది, కడపకు సంబంధించి నీటి వసతులు ఏమైనా కల్పిస్తున్నారా? వీరు ఏవీ చేయకుండా మీరు వచ్చి మహానాడు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి మోహన్ రెడ్డి గారి ప్రశ్న. కడపకి ఏం చేయబోతున్నారు అనే దాని గురించి మీరు ఏమైనా వివరణ ఇవ్వగలరా? ఇప్పుడు కడప అంటే రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేది కాదు, ఆ కాలం పోయింది. చెప్పండి సార్. కడప అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అవి ఉన్నాయి, అవన్నీ పోయింది గత. ఈ రోజు కడప అంటే అభివృద్ధి, కడప అంటే సంక్షేమం. అక్కడ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది మేమే, మళ్ళా మేము పునాదులు వేసింది ఆ రోజు మేమే. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయిన తర్వాత చెల్లికి చేయాలి మళ్ళీ పెళ్లి అనే విధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చి టెంకాయ కొట్టడం,
స్థలాన్ని మార్చడం ఇవన్నీ చేశారు, కానీ అక్కడ ఏమి చేయలేదు. సొంతంగా నాకు కడపలో పుట్టాను, కడపలో మాకు రాజకీయ మోహన్ రెడ్డి గారు పిచ్చి పెట్టారు Right. అని చెప్పారు. రైట్ సురేంద్ర గారు, ఎందుకంటే కడపలో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళినారు అనుకోండి, బాంబులు పట్టే వాళ్ళు ఉండరు, కత్తులు పట్టే వాళ్ళు ఉండరు, వీళ్ళ వెనకంటే తిరిగే వాళ్ళు ఉండరు. వెనకంటే తిరిగే వాళ్ళు లేదంటే వీళ్ళకి రాజకీయంగా సమస్య అయిపోతుంది. Right. కాబట్టి ఆ విధంగా చేశారు. మేము Right. అట్లా కాదు, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రైట్ మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం సురేంద్ర గారు ఏం చెప్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ మేమే పెట్టాం. రేపు వంశీ గారు కొద్దిగా ఆపేయండి. సురేంద్ర గారు ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సురేంద్ర గారు, స్టీల్ ప్లాంట్ కూడా మేమే ఏర్పాటు చేస్తాం. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసిన తర్వాతే రైట్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం అంటే మేము ప్రజల మనసుని సంక్షేమంతోనూ అభివృద్ధితోనే గెలుచుకుంటాం. వైసీపీ పాలనలో చేయలేని పనులన్నీ కూడా చేసి చూపించి మరలా ఆ మెజార్టీని మేము సాధించుకుంటాం. మాకు కడప ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు ఆ వ్యాఖ్యల్ని? ఇప్పుడు నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఒకటి ఎగస్ట్రా ఇస్తున్నారు. వాళ్ళు నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఎగస్ట్రా ఇస్తున్నారు. ఆ ఎగస్ట్రాలో కూడా 50,000 పెన్షన్లు తీసేసినారు. కాబట్టి వీళ్ళు ఘనకార్యం చేసినామని చెప్పుకోవడానికి తప్ప చేసేది ఎప్పుడు వీళ్ళు లేదు. కాబట్టి ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేటప్పటికి పూర్తి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి వీళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి వీళ్ళు సింగిల్ గా ఆ విధంగా పోతే సింగిల్ గా గెలిచలేమనే కదా వీళ్ళు అన్ని పార్టీలను, దేశంలో ఉండే అన్ని పార్టీలను కలుపుకొని ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినారు, మేము నిజాయితీగా చేస్తామని చెప్పి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4 లక్షల కోట్ల పైబడి వీళ్ళు అప్పులు చేసి తర్వాత ఈ రోజు అప్పుడే మళ్ళీ 2 లక్షల కోట్లు అప్పులు చేసినారు. ఇలాంటి వ్యక్తులు అప్పులు చేసినామని మా మీద దొబ్బి వీళ్ళకు గ్లోబల్ ప్రచారం చేసుకొని వీళ్ళు పబ్లిసిటీ చేసుకొని లేదే అదే ఏదో చెప్తారు, దొంగతనం చేసి వాడే దొంగ నడిచే పరిగెత్త జనం డైవర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది చూడు. అట్లా వీళ్ళు చేసినటువంటి తప్పులు, వీళ్ళు చేసినటువంటి మోసాలు, వీళ్ళు చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఆ చేసినట్టుకు వీళ్ళు కలర్లు కొట్టుకొని పెయింట్ వేసుకొని మేమే చేసినాము, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు నుండి మేము చేస్తున్నాము, మేమే దీనికి సృష్టికర్తలము, మేమే దీనికి హైదరాబాద్ లో కదా మేమే ఇక్కడ హైటెక్ సిటీ తెచ్చినామని నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తే దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తే అది మేమే చేసినామని ఎట్లా చెప్పుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అది మోహన్ రెడ్డి గారు అదంతా గతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, సురేంద్ర గారు ఒక్క నిమిషం సురేంద్ర గారు, మోహన్ రెడ్డి గారు అదంతా అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవన్నీ జరిగాయి, విడిపోయింది. ఇప్పుడు అమరావతి అనేది ఒక రాజధానిగా ముందుకు సాగుతూ ఉన్నారు. అందులోనూ కడప, ముఖ్యంగా కడప ఎన్నో దశాబ్దాలుగా నీటి సదుపాయం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ రైతాంగానికి వనరులు కావాలి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అనేది దశాబ్దాల కళ. ఇవి ఇరు పార్టీలు ఏ పార్టీ వచ్చినా ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా ఎంతవరకు ముందుకు వెళ్తున్నారనేదే ఈరోజు పాయింట్ ఇక్కడ. చెప్పండి మోహన్ రెడ్డి గారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు భూములు రైతులది వేలం వేసి తీసుకున్నప్పుడు వీళ్ళు అడ్డుపడే సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు అప్పుడు కూడా అనేకమైనటువంటి అడ్డంకులు కల్పించి కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు అడ్డంకులు కల్పించినారు. తర్వాత వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ సీఎం రమేష్ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన తీసుకుపోయి ఆమరణ నిరాహార కూర్చోబెట్టి ఏదో ఘనకార్యం చేసినట్టు చేస్తామని చెప్పినారు. తర్వాత 14 నుండి 19 వరకు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లా కనీసం ఒక రోడ్డు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాకు అభివృద్ధి చేసినారు తప్ప వీళ్ళు ఎప్పుడు చేయరు. వీళ్ళు సౌతి తల్లి ప్రేమ తప్ప కడప మీద ఎప్పుడు వీళ్ళు కడప జిల్లాకు మేలు చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ రోజు అక్కడ నానా యాగి చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావాలంటే, వాళ్ళ మహానాడు విజయవంతం కావాలంటే అది సక్సెస్ కావడం కష్టమని ఇప్పుడు దాదాపు 3 నెలలుగా దానికి విపరీతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు చాలకపోతే మళ్ళీ 4 మంత్రులు వచ్చి కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకొని అక్కడ సక్సెస్ చేసినట్టు చెప్పుకోవడానికి సురేంద్ర గారు సమాధానం చెప్తారంట, టైం ఇవ్వండి. ప్రజలు వీళ్ళను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరన్న విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవాలి. రైట్ సురేంద్ర గారు, చూస్తున్నాం అంటే మీకు మహానాడుకి జనమే రావట్లేదు. 3 నెలల నుంచి మహానాడు కోసం మీ మంత్రులు, మీ అధికార యంత్రాంగం, అదేవిధంగా మీ పార్టీలోని ప్రముఖులంతా అక్కడ కడపలో మహానాడు కోసం జన సమీకరణ కోసమే పాటలు పడుతున్నారు. ఖచ్చితంగా కడప జనం మీ వైపు లేరు అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇప్పుడు మీరు నేను మోహన్ రెడ్డి ముగ్గురు ఈ రోజు 18వ తేదీ, 29వ తేదీ మళ్ళా డిబేట్ పెట్టండి. 29వ తేదీ కడప మహానాడులో 10 లక్షల మందితో
29వ తేదీ కడప మహానాడు 10 లక్షల మందితో బహిరంగ సభ విజయవంతం కాలేదు అంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు లెక్క, ఒక ఫుల్ పాటలు, ఒక బిర్యానీ. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మాట్లాడనివ్వండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడనివ్వండి. కంప్లీట్ చేసి ఆ టైం ఇడు. నేను ఇస్తాను సార్, నేను ఇస్తాను. మోహన్ రెడ్డి గారు నేను ఇస్తాను. సురేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు 29వ తేదీ డిబేట్ పెట్టాను సార్. 7 లక్షల నుండి 10 లక్షల వరకు మా ఎస్టిమేషన్. దానికి తగ్గితే ఆ రోజు మనం మాట్లాడదాం. మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టా, నేను కరెక్ట్ అంటే కడపలో తెలుగుదేశం బల ప్రదర్శన చేయబోతుందా, లేదంటే మీ పథకాలు మీ పాలన చూసి ప్రజలు తరలి వస్తారంటున్నారా? ఏం చెప్తారు సార్? బల ప్రదర్శన అవసరం లేదు సార్. స్వచ్ఛందంగా మాకు 1,20,00,000 మంది మా సభ్యత్వం ఉండేవాళ్ళు ఉన్నారు సార్. మా పార్టీ సభ్యత్వం ఎంత అనుకుంటున్నారు? 1,20,00,000 మంది మా పార్టీ 70 లక్షలు అండి. అప్పుడు 1,20,00,000 చేశారు. లాస్ట్ 1,20,00,000 మంది 1,20,00,000 మంది మా సభ్యులు ఉన్నారు. 1,20,00,000 మంది మేము బలపడతాం. రైట్ కంక్లూడ్ చేయండి సార్. సురేంద్ర గారు కంక్లూడ్ చేయండి. సురేంద్ర గారు కంక్లూడ్ చేయండి. కాబట్టి నేనేమంటానంటే ఈ రోజు కడప అభివృద్ధి జరగాలి. కడపలో బాంబుల సంస్కృతి వెళ్ళిపోవాలి. అక్కడ రక్తసిక్తం కాకూడదు, కత్తి పట్టుకోకూడదు, పెన్న పట్టుకోవాలి అనేదే మా ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. మహామేత అక్కడేదో శంకుస్థాపన చేసినారు అంటున్నారు. మహామేత అక్కడ శంకుస్థాపన చేసినటువంటి బ్రహ్మిణి స్టీలు నిన్ననే లోపలికి పోయాడు. యావజ్జీవస్ ఇచ్చేసేసి మీరు ఇచ్చిన భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టుకొని మేసేసి అతను లోపలికి పోయాడు. మళ్ళా మీరు మహామేతను గురించి మాట్లాడుతున్నారు. అదే మహామేత 32,000 ఎకరాలు. మీకు అధికారం ఉంది కాబట్టి రైట్ సురేంద్ర గారు కంక్లూడ్ చేయండి. సరే సురేంద్ర గారు కంక్లూడ్ చేయండి. సురేంద్ర గారు కంక్లూడ్ చేయండి. మోహన్ గారు ఒక్క నిమిషం, నేను మీకు టైం ఇస్తాను. నేను టైం ఇస్తాను. సురేంద్ర గారు ప్లీజ్ కంక్లూడ్. మహామేతను గురించి సురేంద్ర గారు ప్లీజ్ కంక్లూడ్. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కడపలో సెల్లు సీటు పాడేశారు. కడపలో ఏమి రైట్ ప్లీజ్ కంక్లూడ్. మనకు టైం అయిపోయింది. ఆ సీటు కూడా నెక్స్ట్ నిలుపుకునే పరిస్థితి లేదు. రైట్ సురేంద్ర గారు సీట్లు ఇచ్చారు. ఇదే మ్యాండేటరీతో కడప కాదు అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం. రైట్ అభివృద్ధితో నెక్స్ట్ పులివెందులకు కూడా మేము చెక్ పెట్టబోతున్నాం. 7 కాదు 10కి 10 సీట్లు గెలుస్తున్నాం అంటున్నారు. ఫైనల్ కన్క్లూజన్ ఏమిస్తారు మోహన్ గారు? చెప్పండి. వంశీ గారు చెప్పండి. ఇప్పుడు సురేంద్ర గారు అంటున్నారు కదా కడపలో 10 లక్షల మందితోనే ఇప్పుడే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఆ నలుగురు డబ్బులు తీసుకొని సూట్ కేసులతో వస్తున్నారు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు డబ్బులతో పాటు వాళ్ళకి ఛార్జీలు ఖర్చులు అన్ని పెట్టి 1 కోట్ర మందు, ఒక బిర్యానీ ఫిక్స్ చేసుకొని కొద్దిసేపు ఒక్క నిమిషం సురేంద్ర గారు సార్ పార్టీల జన సమీకరణను పక్కన పెట్టండి సార్. మోహన్ గారు ప్లీజ్ కంక్లూడ్. సురేంద్ర గారు మీరు ఒక్క నిమిషం. మోహన్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పార్టీలు ఏ పార్టీ జన సమీకరణ చేసినా ఒక విధానంతో చేస్తున్న పరిస్థితులు. ఇప్పుడు దాని గురించి న్యూస్ డిబేట్ చేయట్లేదు, జన సమీకరణ గురించి డిబేట్ చేయట్లేదు. జస్ట్ కడపకి ఏం కావాలి, వాళ్ళు ఏదో చేయబోతున్నామని చెప్తున్నారు, మీరు ఏం అడుగుతున్నారు అనేది చెప్పండి. జస్ట్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కడప జిల్లాకు రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ ఇప్పటికీ ఉంది. ఎప్పటికి కూడా కడప జిల్లాకు ఇచ్చిన దాంట్లో కానీ, కడప జిల్లాకు మేలు చేసిన దాంట్లో కానీ, కడప జిల్లా ప్రాజెక్టులు ఇచ్చిన దాంట్లో కానీ, కడప జిల్లాలో ఏదైనా అభివృద్ధి జరగాలంటే కానీ, జరిగిందంటే కానీ అది రాజశేఖర రెడ్డి గారే. వీళ్ళేందో మహానేత అంట. ఒక్క నిమిషం సురేంద్ర గారు ప్లీజ్. సురేంద్ర గారు మాట్లాడనివ్వండి. సురేంద్ర గారు మీరు మాట్లాడనివ్వండి. సురేంద్ర గారు మీకు టైం ఇచ్చాను, మోహన్ గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. కంక్లూడ్ చేయనివ్వండి. ఇప్పుడు కనీసం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పానికి కూడా మున్సిపాలిటీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మున్సిపాలిటీ కూడా తెచ్చుకోలేని, వీళ్ళు ఆర్టీఓ ఆఫీస్ తెచ్చుకోలేని, వీళ్ళు డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకోలేని, వీళ్ళు వచ్చి పులివెందలు లేండి. పులివెందలు నిన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ సార్ ప్లీజ్ కంక్లూడ్. అభివృద్ధి కాదు, వీళ్ళు మాటల మనుషులు. రైట్ మొత్తంగా కడపలో తెలుగుదేశం మహానాడు నిర్వహించబోతుంది. ఈ మహానాడు ద్వారా ఒక సంకేతం అయితే ఇవ్వాలి రాయలసీమలో ఉన్న ప్రజలకు సంబంధించి. సార్ మోహన్ గారు ప్లీజ్, టైం అయిపోయింది మనకు. మొత్తంగా కడపలో అయితే మహానాడు నిర్వహించబోతుంది. పార్టీలు ఏ మహానాడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా, సభలు నిర్వహించినా అక్కడి ప్రజలకు మేలు చేసే దిశగా అక్కడి పాలకులు కానీ ప్రతిపక్షాలు కానీ అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా న్యూస్ కూడా కోరుకుంటుంది. చర్చలో పాల్గొన్న సురేందర్ గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాళటి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి న్యూస్.